అర్జెంట్‌గా బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలాగ కటింగ్ చేయాలి? అది కూడా మనకి 10 మినిట్స్‌లో ఈజీగా ఏ విధంగా కటింగ్ చేయాలనేదైతే నేను ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ హలో అండి. ఇలాగా ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఎలాగ కటింగ్ చేయాలి? తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చంక కింద అనేటివి చూడండి ఇక్కడ వ్రింకిల్స్ అయితే వచ్చాయి గదా! సో, ఇలాగ రాకుండా ఉండాలంటే మనం కటింగ్ ఏ విధంగా చేయాలి అనేదైతే నేను ఇక్కడ మీకి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది 100% యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒకసారి మనకిచ్చిన బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్ అనేది ఒకసారి గమనించుకోవాలి. అయితే ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దామండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అనేది నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి, తర్వాత ఆల్రెడీ టైలరింగ్ వచ్చి డౌట్స్ ఉన్న వారికైతే ఇక్కడ మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోననేది చేశాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాము. ఫస్ట్ మనకిచ్చిన బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే క్రాస్ కటింగ్ బ్లౌజా లేకుంటే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలాగ తెలుసుకోవాలక్క అంటే చూడండి, ఎప్పుడైనా కూడా మీరు బ్లౌజ్‌ని కటింగ్ చేసుకునేటప్పుడు ఇలాగ క్లాత్‌ని అంటే మొత్తం లోపల నుంచి ఇలాగ ఫోల్డింగ్ అయితే తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదండీ! ఇది షోల్డర్ మనకి. సో, ఇక్కడ కింద ఉంది కదా! ఈ పార్ట్‌ని ఇట్లా లాగండి కొద్దిగా. లాగితే మనకి ఒకవేళ ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అయితే ఇలాగ సాగుతుంది. అంటే ఇక్కడ సాగుతుంది. కానీ ఇది సాగట్లేదు. కాబట్టి ఇదేమవుతుంది స్ట్రెయిట్ కటింగ్ అవుతుంది. ఇంకొకటి టిప్ ఏంటంటే మీరు మెయిన్ పార్ట్ అంటే మెయిన్ డాట్ ఉంటుంది గదండీ! ఇలాగ ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్‌ని కూడా ఇట్లా పట్టి లాగితే ఒకవేళ క్రాస్ కటింగ్ అనుకోండి ఆటోమేటిక్‌గా ఇదనేది సాగిపోతుంది. కానీ ఇది మనకి స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఏం సాగట్లేదు. కాబట్టి ఇది స్ట్రెయిట్ కటింగ్ అన్నట్టు మనకి గుర్తు. ఇంకొకటి ఇది అనేది ఈ బ్లౌజ్ అనేది ఎంత నడుము కొలత అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇది తీసుకోవాలంటే చూడండి. ఫస్ట్ అయితే మనము ఇలాగా ఈ కుట్టు ఉంది గదండీ! ఫస్ట్ హుక్స్. సో, ఇక్కడ నుంచి ఇలాగ 2 కూడా టేపు తర్వాత ఈ లైన్ ఈ మెయిన్ బ్లౌజు 2 కూడా ఇలాగ పట్టేసుకొని కొద్దిగా కొద్దిగా మెజర్ చేసుకుంటూ నీట్‌గా రావాలి ఇలాగ. ఇప్పుడు మనకి ఇది ఎంతొచ్చినట్టు 25 వచ్చింది. కానీ ఇది 25 కదా! ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేస్తే అప్పుడు మనకి 24 ½ వస్తుందండి. ఈ 24 ½ అనేది ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఫోల్డింగ్ చేశానంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది కాజా కోసం ఎక్స్‌ట్రాగా క్లాత్ అనేది జాయింట్ చేసుంటాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా. ఎంత అనేది 24.5 కదా! ఇప్పుడు ఈ మెజర్‌మెంట్ ఎలాగ తీసుకోవాలంటే చూడండి. ఈ 24 ½ ఉంది గదండీ! ఇక్కడికి ఈ టేప్‌నైతే ఇలాగ ఫోల్డింగ్‌కైతే పెట్టేసుకోవాలి ఇలాగ. ఈ 0 ఉంది గదా! ఇదొచ్చేసి దీని మీదకి ఇలాగ రావాలి. ఇక్కడ చూడండి ఇలాగ మనకి మిడిల్‌లోకి వచ్చేసింది గదా! ఇప్పుడు దీన్ని నేను ఈ సగం ఉంది గదా! దీన్ని ఇలాగ ఫోల్డింగ్‌కైతే పెట్టేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతకొచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 6 మీదైతే ఒక లైన్ అయితే వచ్చింది గదా! ఈ విధంగా మనము ఇక్కడ కూడా ఇదే విధంగానే తీసేసుకోవాలి. ఇది మనకి 6 మీద ఒక లైన్ అనేది వచ్చింది. ఇది చూడండి ఇదొచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చే విధంగా క్లాత్‌నైతే ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఓపెన్ ఉంది కదా! ఇదైతే ఇట్లా ఆపోజిట్‌లో పెట్టేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఇక్కడ ఇలాగా మార్కింగ్ అయితే చేశాను. ఇది మనకి కింద థ్రెడ్ పైపింగ్ వేయాలి కదండీ! సో, దీనికోసం ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసేసి అదేనండి మార్కింగ్ చేసి పెట్టాను. ఇప్పుడు 6 మీద ఒక లైన్ అయితే వచ్చే విధంగా మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇలాగ 6 మీద ఒక లైన్ అనేది వచ్చేసింది కదా! తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ సైడ్‌లో మనము డాట్స్ వేసాం గదండీ! సో, ఈ డాట్స్ కోసం ఈ 1 ఇంచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది మనకి కవర్ అయిపోతుంది. ఇటుపక్క హాఫ్ ఇంచు, ఇటుపక్క హాఫ్ ఇంచు, తర్వాత ఇటుపక్క హాఫ్ ఇంచు, ఇటుపక్క హాఫ్ ఇంచు టోటల్ 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ ఇక్కడ కవర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్‌కి ఇలాగ ఫోల్డింగ్ అంటే మార్కింగ్ చేయాలి. ఇది ఫిట్టింగ్ పాయింట్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా బ్యాక్ పార్ట్‌నే తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌నయితే అస్సలకే తీసుకోకూడదు. బ్యాక్ పార్ట్‌ని గూడా ఎక్కడ మెజర్ చేయాలంటే మీరు ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ గూడా తీసుకోకూడదు. కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో షోల్డర్ మిడిల్‌లో ఇట్లా పట్టేసేయాలి. దీనివల్ల కరెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇది తీసుకునేటప్పుడు చూడండి ఒకసారి. ఇది తీసుకునేటప్పుడు గూడా ఈ హైట్ చూడండి ఇట్లా హైట్ వచ్చేసింది గదా! దీన్ని కరెక్ట్‌గా దీని మీద పెట్టాలి. చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసింది గదా! ఇది మనకి బ్లౌజ్ యొక్క హైట్. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. అది మార్కింగ్ చేయాలి. ఇది మనకి దేనికంటే ఖర్చు కోసమండి ఈ హాఫ్ ఇంచ్ అనేది. ఇది కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చంక ఇదేనండి చెస్ట్ పార్ట్ ఎంతొచ్చిందనేది ఒకసారి మెజర్ చేయాలి. ఈ చెస్ట్ పార్ట్‌ని మెజర్ చేసేటప్పుడు ఎలాగ తీసుకుంటారంటే చూడండి
ఎక్కడి నుంచి మనం మార్కింగ్ చేయాలంటే ఇది ఉంది కదండి ఫస్ట్ కుట్టు, చెస్ట్ పాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు ఇలాగ టేప్నైతే ఇలాగ కొద్దిగా లాగాలి. మరి లాగమని చెప్పనని ఇలాగ లాగకూడదు. అలాగ లాగితే ఏమవుతుందంటే మనకి ముడతల కింద వచ్చేసి చెస్ట్ దగ్గర కుచ్చులు కుచ్చులుగా రావడం జరుగుతుంది. ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు అనేటివి వస్తాయండి. అలాగ రాకుండా జస్ట్ ఫ్రీ హ్యాండ్ మూవ్‌మెంట్‌తో ఇట్లా పెట్టేయండి. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా ఎంత వచ్చింది 7 ½ ఇది అనేది మనకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెస్ట్ పాయింట్. 7 ½ అనేది ఒక పార్ట్‌కి మాత్రమే. అట్లా 4 టైప్స్ అంటే 4 భాగాలు కదా! 7 ½ ఇంటూ 4 చేస్తే మనకి ఎంత అవుతుంది? 7 × 4 28 హాఫ్ ఇంటూ 4 ఎంత అవుతుంది? 2 28 + 2 30 ఇంచెస్. 30 ఇంచెస్ అనేది చెస్ట్ పార్ట్ వచ్చింది వీళ్ళకి. ఇంకా ఇదొచ్చేసి 20 ఎంత వచ్చిందండి? 28 24 ½ వచ్చింది. నడుము వచ్చేసి 24 ½ ఈ చెస్ట్ పాయింట్ అనేది ఎంత వచ్చింది? 30 ఇంచెస్. 30 ఇంచెస్ కాబట్టి ఇది మీడియం సైజ్ బ్లౌజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మీడియం సైజ్ బ్లౌజ్‌కి నేను 5.5 తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ అనేది కూడా మొత్తం ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను. ఈ 5.5 అనేది మీడియం సైజ్ బ్లౌజ్‌కి. కింద కూడా నేను 5.5 తీసుకుంటున్నానండి. ఒకసారి చెక్ చేద్దాము. 5.5 అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇలాగా. తర్వాత ఇక్కడ 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇది అనేది ఇలాగా మార్కింగ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ ఖర్చు మనకి చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? 7.5 కదా! ఇక్కడ 7.5 ఉండాలి. ఇక్కడ 0 ఉండాలి. ఇలాగా ఈ పాయింట్ మార్కింగ్ కలిసే విధంగా మార్కింగ్ చేయాలి ఇలాగా. తర్వాత సేమ్ ఇదే విధంగానే ఇటు పక్క కూడా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చంక ఆర్మ్ హోల్ అనేది ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చెక్ చేయాలి. ఆది బ్లౌజ్‌లో ఈ హ్యాండ్ పార్ట్‌ని అయితే ఇలాగా తీసేసి పెట్టేయాలి. ఇప్పుడు మనము తీసుకోవాలి, కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు తీసుకునేటప్పుడు కూడా వెనక పార్ట్ నుంచే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్‌లో తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఫ్రంట్ పార్ట్‌లో మనము కర్వ్ అనేది తీసింటాం కదండీ షేపు. సో, దానికోసం అయితే ఫ్రంట్ పార్ట్‌లో అస్సలుకు తీసుకోకూడదు. వెనక పార్ట్‌లో నుంచి బ్యాక్ పార్ట్ నుంచే ఇలాగా చెక్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి. ఇట్లా పెట్టేసి నాకు కరెక్ట్‌గా 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్‌కి ఒక పాయింట్ అనేది తక్కువ వచ్చింది. కరెక్ట్‌గా మనకి ఇక్కడ కూడా ఇదే విధంగానే రావాలి. 7 ఇంచెస్‌కి ఒక పాయింట్ అంతే. మనకి 2 లైన్స్ అయితే తక్కువ వచ్చింది. కాబట్టి కొద్దిగా కిందకి తీస్తున్నాను. జస్ట్ ఒక పాయింట్ మాత్రమే. ఇప్పుడు చూడండి ఒకసారి 7 ఇంచెస్‌కి కరెక్ట్‌గా వచ్చేసింది కదా! ఇలాగా. ఇక్కడికైతే వచ్చిందండి. ఇప్పుడు మనకి వచ్చిన పాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! సేమ్ ఇదే విధంగానే మనము ఖర్చుకు కూడా పెట్టేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ యొక్క హైట్, నెక్ యొక్క హైట్. నెక్ హైట్ తీసుకునేటప్పుడు మిడిల్‌లోకి ఇలాగ ఫోల్డింగ్ చేసేసి చూడండి ఇలాగ మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసాం కదా! ఈ హైట్ అనేది ఇట్లా పెట్టేసేయాలి. ఈ హైట్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు ఈ హైట్ ఇదొచ్చేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలాగ తీసేసి హైట్ అనేది వచ్చేస్తుందండి. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్‌కి ఇలాగ మార్కింగ్ చేసి చూడండి. ఇక్కడ మనకి 5.5 కదా పెట్టిండేది. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 అనేది నెక్‌కి పెడుతున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా షోల్డర్‌తో కలిపేసి ఇలాగా ఇది నెక్, ఇది షోల్డర్. ఖర్చుతో పాటు షోల్డర్‌కి ఇలాగ వచ్చేస్తుందండి. ఈ మార్కింగ్ కలిసే విధంగా ఇప్పుడు మార్కింగ్ చేయాలి. ఇందులోనే మనము షేప్ అయితే ఇయ్యాలండి. చూడండి ఇలాగా షేప్ ఇచ్చాం కదా! ఇప్పుడు మనకి చంక కరెక్ట్‌గా వచ్చేసింది. తర్వాత ఈ నెక్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఒకవేళ మీకి నేను నార్మల్‌గా ఇక్కడ తీసుకున్న దానికంటే ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకొని ఇలాగ బ్రాడ్‌గా పెట్టాను. ఇక్కడ తీసుకెళ్ళింది 2.5 కానీ ఇక్కడ తీసుకెళ్ళింది 3 ఇంచెస్. నేను నియర్లీ 3/4 ఇంచ్ అయితే పెట్టాను. ఇది కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా మనమైతే ఇలాగ చేయాలి. ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్‌గా రావాలంటే కంపల్సరీగా మనము ఇక్కడ తీసుకునే దానికంటే ఇక్కడ తీసుకునే దానికి ½ ఇంచ్ అయితే ఎక్స్‌ట్రాగా ఉండాలి. అప్పుడే నెక్ అనేది బ్రాడ్‌గా ఉంటుంది. ఒకవేళ ఇది ఇంకా నెక్ అనేది డీప్ పెంచాలనుకోండి అంటే ఈ వెడల్పు బ్రాడ్‌గా పెంచాలనుకుంటే అప్పుడు మనము నెక్ అనేది ఇట్లా లోపలికి రావాలి. ఇక్కడ ఇటు పక్కకు రావాలి. ఇలాగ రావడం వల్ల మనకి బ్రాడ్‌గా ఉంటుంది. షోల్డర్స్ జారకుండా ఉంటాయి.
ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఒక పాయింట్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి అయితే బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత వ్రింకిల్స్ వస్తాయని చెప్పా కదండి ఇందాక. మనకి వ్రింకిల్స్ వస్తాయని చెప్పాను కదా మీకు. ఈ బ్లౌజ్కి కూడా చూడండి వ్రింకిల్స్ అయితే వచ్చాయి కింద. చూడండి ఇక్కడైతే చిన్న చిన్నగా ముడతలు అనేటివి వచ్చాయి కదా. సో ఇలాగ రాకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇదొక టిప్పు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానే కటింగ్ చేయాలి. చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద కూడా అంతే ఇలాగా. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ దీని ఆధారంగానే బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మార్కింగ్ చేయాలి. దీనికోసం అయితే బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉండిందో సేమ్ అలాగానే ఇక్కడ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి 2 పాయింట్స్ లాగా. ఇక్కడ కూడా అంతేనండి. నెక్ దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో మెజర్ చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి. సో దీన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చు అనేది నేను ఇక్కడ పెట్టి మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసింది అదేనండి, మార్కింగ్ చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇది వచ్చేసి ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఈ ఖర్చు కోసం పెట్టా కదా, ఇక్కడ ఇది పెట్టేసేసి ఇక్కడ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది షోల్డర్కి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పెట్టేసేసి చూడండి ఇక్కడ నుంచి ఒకసారి మెజర్ అయితే చేయాలి. ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇది కరెక్ట్ పాయింట్. చూడండి ఇలాగ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ హైట్ కూడా చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదండి. సో దీనికోసము ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసేసి ఇక్కడ 3/4 ఇంచ్, ఎందుకంటే ఇక్కడ డాట్ వేస్తాం కదా మిడిల్ డాట్ ఈ మిడిల్లో. సో దీనికోసం తర్వాత ఇక్కడ జాయింట్ వేస్తాం కదండి. సో దీనికోసం ఒక 1/2 ఇంచ్ ఇలాగ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ని పట్టేయండి. ఇలాగ పట్టేసి ఈ ఖర్చు ఉంది కదండి దీని నుంచి మనము హైట్ అయితే చెక్ చేయాలి. ఇలాగా చెక్ చేసి చూడండి ఇక్కడికి మనకు వస్తుంది, ఇది కరెక్ట్ హైట్. ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత వెడల్పుతో ఉందో చూసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది, 2.5 ఉంది. ఈ 2.5 అనేది ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలాగ రావాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. ఈ సైడ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఇది ఎట్లా అంటే సో ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ పెట్టేసి ఇలాగా ఈ డాట్ ఇది కలిపేసేయాలి. ఇప్పుడు మనకి ఇది కదా డాట్, సారీ ఇది వస్తుంది, ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ ఇలాగ రావాలి. ఇది కాదు, ఇది తీసుకోవాలి మనం కింద. చూడండి ఇక్కడ ఈ డాట్ అనేది ఇక్కడ వస్తుంది, ఎందుకంటే మనం ఖర్చు ఇది మెయిన్ ఇక్కడికి వస్తుంది కానీ ఖర్చు తీసుకోవాలి కదా. సో ఇక్కడ మనం మెజర్ చేసేసి ఈ వెడల్పు అనేది 2 ఇంచెస్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ లైన్కి కలిపేసి సేమ్ ఇదే విధంగానే ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయాలి. ఈ డాట్ యొక్క హైట్ అనేది 2.5 అయితే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగా మిడిల్లోకి ఇలాగ వచ్చేసి ఇలాగ రావాలి.
సేమ్ ఇదే విధంగానే మనం మిడిల్ డాట్ కూడా వేయాలి కదా. సో దానికోసం అయితే ఇక్కడ ఇది కూడా 2.5. ఇప్పుడు ఈ డాట్ స్టార్టింగ్ ఉంటుంది కదండి, దీన్ని ఇట్లా పెట్టేసి క్రాస్గా ఇక్కడ నుంచి చూడండి ఒక 3.5 ఇట్లా పెట్టేసేసి ఇలాగ రావాలి. కరెక్ట్గా వచ్చేసాయి కదా. ఈ డాట్ దగ్గర కూడా గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇలాగా. ఇప్పుడు ఈ వీటితోటి ప్రెస్ చేయాలి మనం. చూడండి ఇలాగా వీలర్ ఉంటుంది కదండి, ఈ వీలర్ తోటి ప్రెస్ చేయండి. దీనివల్ల మనకి ముందరికి అంటే మడతలు అనేది, ఈ ఫోల్డింగ్ అనేది కిందికి కూడా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో భుజాలు జారకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను. 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓం నమ శివాయ అందరికీ. ఇప్పుడు చూడండి టిప్స్ ఏంటనేటివి. ఇక్కడ ఉంది కదా, ఈ నెక్ దగ్గర ఒక పావించి అయితే ఇలాగా ముందుకు లాగుతున్నాను. ఇప్పుడు దీన్ని, ఈ నెక్ పాయింట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇందులోకి కలిపేసేయాలి ఇలాగా. చూడండి ఇందులోకి కలిపేసేయాలి ఇలాగా. కలిపేసిన తర్వాత ఇక్కడ మనము ఆటోమేటిక్గా ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువైపోతుంది, అంటే షోల్డర్ పాయింట్ అనేది ఎక్కువైతుంది. సో ఇక్కడ కూడా ఒక పావించి అనేది ముందుకి దింపాలి ఇలాగా. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసాం కదా, ఇది వచ్చేసి ఇందులోకి కలిసిపోవాలి. ఇది ఒక పాయింట్ అయింది, ఇది 1 పాయింట్, ఇది 2 పాయింట్, ఇక్కడ ఒక పావించి ఇక్కడ నుంచి ఇలాగ నెక్ దగ్గరికి చూడండి ఇలాగ ఒక పావించి అయితే ఇలాగ దింపాలి. ఇది ఒక పాయింట్. మొత్తం 3 పాయింట్స్ అనేది, ఈ 3 పాయింట్స్ మనము పాటిస్తే మనకి బ్లౌజ్లో అసలుకి ఇంకా తిరిగే ఉండదు, అంత ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్లో చాలామందికి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సు పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ నుంచి అది రాకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, మనకి 9.5 ఉంది. 9.5లో 1 ఇంచ్ అయితే తీసేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు తీసేయాలంటే మనకి డాట్ పెట్టుకున్నాం కదండి. సో దీనికోసం అయితే 1 ఇంచ్ తీసేస్తే మనకి 8.5 వస్తుంది. ఈ 8.5 కూడా ఉండాలి ఇలాగా. ఇక్కడ నుంచి మెజర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3 ఇంచెస్. ఇక్కడ నుంచి మెజర్ చేస్తే 3 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ అనేది వదిలేసి మరి ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి రావాలి. మనకి చాలా తక్కువ అయితే వచ్చేసింది కదా, 8.5 అంటే ఇక్కడ రావాలి నియర్లీ 1 ఇంచ్ తక్కువ వచ్చింది. చూడండి అట్లా 2 ఫోల్డింగ్స్ మీద మనకి 1 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది, ఇంత రావాలి. కానీ మనకు వచ్చింది ఇక్కడికే వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాగా క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసేయాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్లోకి ఇలాగా మార్కింగ్ వేసేసేయండి. అప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నెక్ అనేది షోల్డర్స్ అనేది జారుతున్నాయి అనుకుంటే ఇంకొక టిప్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ ఒక పావించి అయితే ఇక్కడ నుంచి ఒక పావించి ఇందులోకి కలిపేసేయండి. దీనివల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య లాగినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చాలా మంచి పాయింట్స్ అండి. ఇవైతే అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలి కదా. సో హ్యాండ్స్ కోసం అయితే నేను ఇక్కడ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ వెనకల భాగం ఎంత ఉందో ఒకసారి మెజర్ చేస్తున్నాను. హ్యాండ్స్ అతికించేటప్పుడు ఈ హ్యాండ్స్ క్లాత్ అనేది తక్కువ రాకుండా మనం ఇక్కడ అయితే ఇలాగ మెజర్ చేయడం వల్ల అసలు హ్యాండ్స్ క్లాత్ అనేది తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 9.5 వచ్చింది. ఈ 9.5లో 1 ఇంచ్ అయితే లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. ఇది 1 ఇంచ్ ఎందుకు లెస్ చేయాలంటే ఇక్కడ ఖర్చు ఉంది కదండి. సో రెండు వైపులకి ఖర్చు 1 ఇంచ్ అయితే పోతుంది. 8.5 వచ్చే విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ అయితే చేయాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. కింద అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఇలాగా
తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ తర్వాత చూడండి ఇట్లా హ్యాండ్ యొక్క హైట్ అనేది ఇక్కడ నుంచి మెజర్ చేయాలి. ఇది హ్యాండ్ హైట్, ఇది ఒక ఖర్చు. ఇప్పుడు దీనికి చూడండి ఇది వచ్చేసి ఇలాగ పెట్టేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఫోల్డింగ్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా చేసుకోవాలి. ఇలాగా చెక్ చేసేసి ఇక్కడైతే ఇక్కడైతే చూడండి ఇది మనకి రఫ్ పాయింట్. టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి కదండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలాగా, తర్వాత ఇది ఇలాగ రావాలి, తర్వాత ఇది వచ్చేసి ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ కదా మనకి మార్కింగ్, సో దీన్ని నేను ఇలాగ మార్కింగ్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా కట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో దీని ప్రకారంగానే మనం హ్యాండ్ని కూడా కట్ చేసాము. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని కూడా చూడండి చాలా ఈజీగా ఎలాగ కట్ చేస్తాననేది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి రెండు కూడా ఒకటే హైటే. షోల్డర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలాగ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే 2.5 ఉంది. 1 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 అవుతుంది. ఇక్కడ నుంచి 3.5కి ఇలాగా ఇక్కడ కదా, ఇక్కడ ఎంత ఉంది హైటు 1.5 ఉంది. అప్పుడు 2.5 అవుతుంది మనకి. సేమ్ ఇక్కడ సైడ్ దాంట్లో దగ్గర 2 ఇంచెస్ ఉంది, అప్పుడు 3 ఇంచెస్ అవుతుంది. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ బెల్ట్. ఇక్కడ నుంచి చూడండి ఇది ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాము. తర్వాత ఈ హైట్ కూడా చూడండి, వెడల్పు అనేది ఎంత రావాలంటే 1 ఇంచ్ అయితే ఇలాగ మడత అయితే వేసేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ డాట్ వేసాం కదండి, సో ఈ డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంత తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వైపు 3.5 తీసుకున్నాము. 3.5కి కదండి ఇక్కడ మనం పెట్టుకుంది. సో ఈ 3.5 అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచెస్. చూడండి ఇక్కడ ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది.